తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది శోభ సంతరించుకుంది. ఈ నెల 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల అల్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. గర్భాలయం నుంచి మహాద్వారం వరకు ఆలయాన్ని శుద్ధి చేయడమే కోయిల అల్వార్ తిరుమంజనం. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారని, కార్యక్రమం పూర్తయ్యే వరకు భక్తులను దర్శనాలకు అనుమతించరని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. కోయిల్ అల్వార్ తిరుమంజనం కారణంగా నేడు వీఐపీ దర్శనాలను, అష్టాదశ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఇక ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు అగమోక్తంగా నిర్వహించారు. ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజ సంబంధించిన సామాగ్రిని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి, అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి, మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకమైన ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధంతో, కామన్ భక్తులు వెయిట్ చేస్తుంటారు, సామాన్య భక్తులు ఎస్డి సర్వదర్శనంలో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా కూడా మనం ముందరనే చేసి టైం ప్రకారం వాళ్ళకి మళ్ళీ దర్శనం కూడా చేపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి